రాజమండ్రి వాస్తవంగా ఆ ప్రాంతం తెలుగుదేశం కంచుకోట. అట్లాగే జనసేనకు కూడా మొన్న ఆదరించింది అక్కడే. అట్లాంటి చోట్లన పాలకి సంబంధించి చనిపోయినటువంటి కుటుంబాలను ఏమాత్రం పట్టించుకోకపోవడం ఏంటన్నదే ఇక్కడ అంశం. తాజాగా అంటే ఓ 10,00,000 ఇచ్చేసాం, తాంబూలాలు ఇచ్చేసాం, తనుజా ఉండన్నట్టు పరిహారం ఇచ్చేసాం, తనుజా ఉండన్నట్టు తయారైపోయింది. వాళ్ళ పిల్లలొచ్చి జగన్‌ని కలవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం. రాజమహేంద్రవరం కల్తీ పాలగట్ల 16 మంది మృతి చెందిన చంద్రబాబు ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరించిందంటూ మార్గాని భరత్ మాజీ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బాధిత కుటుంబాలతో కలిసి మీడియాతో మాట్లాడారు. కల్తీ పాలగట్ట మీద ఇప్పటివరకు పూర్తి నివేదిక ఇవ్వలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని భరత్ విమర్శించారు. ప్రజల ప్రాణాల కంటే బాధ్యత లేకుండా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు దాగి 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘట్ట మీద ఇప్పటి వరకు చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రి బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. ఇదే ఘటనలో చికిత్స పొందుతున్న చిన్నారి రుహానియా పూర్తిగా కోలుకోలేదు. మొదట పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన అధికారులు తర్వాత డిశ్చార్జ్ చేయాలని ఒత్తిడి చేయడం దురదృష్టకరం. బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం నుంచి సరైన సహాయం అందలేదు. కల్తీ పాలన ఘటన మీద ఇప్పటికీ పూర్తి నివేదిక కూడా ఇవ్వలేదు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా చంద్రబాబు అంటూ క్వశ్చన్ చేసుకొచ్చారు.